ముఖ్యమంత్రి గారు. వెల్కమ్ టు ద ఫోర్ సైడ్స్ టీవీ. బ్రాండ్ హైదరాబాద్కు బీటులు పడుతున్నాయా? వాస్తవానికి ఒక బ్రహ్మాండమైన ఇమేజ్ తెసుకున్న హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన హైదరాబాద్ ఐటీ హబ్బులోను ప్రతి విషయంలోనూ ఒక ఇమేజ్ను తనదైన శైలిలో ఇమేజ్ని తీసుకొచ్చిన హైదరాబాద్కు సంబంధించింది గత కొన్ని రోజులుగా ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారో ఆ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన పద్ధతిలో ఏదైతే అతనికి సంబంధించిన హైదరాబాద్లో అప్పులు పుడతలేవు, ఎక్కడ పోయినా కూడా మమ్మలను చాలా చిన్న చూపుగా చూస్తున్నారు, గత ప్రభుత్వాలు చేసిన అప్పులకు సంబంధించింది ఈరోజు వరకు ఆ అప్పులు మేమే తీర్చుకుంటూ పోతున్నాం కాబట్టి ప్రస్తుతం ఎక్కడికి వెళ్ళినా కూడా అప్పులు రావట్లేదు అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే మనం ఒకసారి మనం చూస్తున్నట్టయితే హైదరాబాద్కు సంబంధించిన ఐటీ హబ్బుగా అలాగే ఒక ఇండస్ట్రియల్ ఒక బ్రహ్మాండమైన హబ్బుగా తయారవుతున్న హైదరాబాద్కు సంబంధించింది ఈరోజు సీఎం రెడ్డి ఇంత బాధ్యత గల పోస్ట్లో ఉండి కూడా ఇలా మాట్లాడడం పట్ల అందరూ మేధావులు కానీ ప్రతిపక్షాలు కానీ వారి మీద దుమ్ములెత్తిరిపోస్తున్నారు. ప్రస్తుతం మనం చూసినట్టయితే ఈ రాష్ట్రానికి సంబంధించిందా ఆర్థికంగా ఇంత బలపడి ఉన్నదో ఒకసారి గనక మనం చూసినట్టయితే గతంలో నిజాం ఏలిన సమయంలో అప్పుడు ఎప్పుడైతే స్వతంత్ర పోరాటానికి సంబంధించింది టన్నుల కొద్ది బంగారం ఇచ్చిన తెలంగాణ హైదరాబాద్ సంస్థానం ఈరోజు ఇలా మారడానికి కారణాలేంటి? దీనికి వాస్తవానికి పాలకులేనా దీనికి కారణం? అంటే ప్రజలకు సంబంధించి ప్రజలు ఎప్పుడైతే ఓటు వినియోగించుకుంటారో ఎవరైతే పాలకులు ఎవరైతే ప్రజానాయకులు ఎవరైతే రాజకీయ నాయకులు వాళ్ళ దగ్గర ఓట్లు అడగడానికి వేస్తారో ఆ ఓట్లు అడగడానికి వెళ్ళినప్పుడు వారి సరైన పద్ధతిలో అడగకపోవడం నిలదీయకపోవడం ఓటు వేసేటప్పుడు ఈ నాయకుడు మనకు పనికొస్తారా, ఈ రాజకీయ పార్టీ మనకు పనికొస్తుందా, రేపు మన భవిష్యత్తు ఎలా ఉండుతున్నది? మోస్ట్ ఆఫ్ ఆల్ మనకు సంబంధించిన కేవలం మనం ఒకసారి చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మనం ఒకసారి అనుకుంటే మన రాష్ట్రమే కాకుండా దేశం మొత్తం రైతు మీద ఆధారపడే దేశం, పంటల మీద ఆధారపడ్డ దేశం. కానీ ఈరోజు హైదరాబాద్ పంటలే కాకుండా ఆర్థికంగా ఇండస్ట్రియల్ హబ్బుగా ఐటీ హబ్బుగా పేరుగాంచి ఇంత బ్రహ్మాండంగా ఇమేజ్ తీసుకొచ్చినప్పటికీ కొన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాము. దాన్ని అనేక సార్లు పొడుస్తూనే ఉన్నారు. ఏ పార్టీ వచ్చినప్పటికీ పార్టీలకు అతీతంగా ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన హైదరాబాద్ ఇమేజ్ను దెబ్బ కొడుతూనే ఉన్నారు. గత ప్రభుత్వం నేను తీసుకొచ్చిన అప్పులతోని నేను తీసుకొచ్చిన ఇంత పెద్ద అభివృద్ధి కార్యక్రమాలని చెప్తుంటూ పోతున్నారు. చంద్రబాబు నాయుడు తనకు తాను ఐటీ హబ్బుకు తయారు చేసి హైటెక్ సిటీ నిర్మించిపోయానని చెప్తున్నారు. రాజశేఖర్ రెడ్డి సంబంధించిన రాష్ట్రాన్ని మొత్తం ఒక బ్రహ్మాండమైన వెంచర్స్గా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అతిపెద్దగా చెప్పారు. తర్వాత వచ్చిన అనేక మంది ముఖ్యమంత్రులు ఎవరున్నారో నేను చేశాను అభివృద్ధి చేశానని చెప్పారు. ఆ అభివృద్ధి ఎంతవరకు వచ్చిందంటే ఇప్పుడు మనం చూసినట్టయితే అప్పులు పుడతలేవు అన్నట్టు విషయానికి వచ్చేసింది. మమ్మల్ని చూసి అందరూ బ్యాంకర్స్ పారిపోతున్నారు, చెప్పులెట్టుకోపోయే విధంగా వారి విధంగా చెప్తున్నా అని చెప్పారు. అంటే ఒక్కసారిగా ఈ మాట మీద ఎవరైతే రేవంత్ రెడ్డి ఆవేదనతో రాష్ట్రానికి సంబంధించిన అనేక సమస్యలతో సతమవుతున్న రాష్ట్రాన్ని బట్టి ఇటు ప్రభుత్వ ఉద్యోగస్తులు సమ్మెకు దిగుతున్నారు, ఆర్టీసీ కార్మికుల సమ్మె యువకులు సమ్మెకు దిగుతున్నారు. ఏదైతే అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించింది అది మన మూసానది ప్రాజెక్టు ప్రక్షాళన కానివ్వండి, లేకపోతే లగచర్ల విషయంలో కానివ్వండి, కాళేశ్వరం విషయంలో గత ప్రభుత్వం చేసిన విషయమే కానివ్వండి, ఏ విషయానికి వచ్చినా కూడా అతనికి ఎదురవుతుంది. కానీ వారికి సంబంధించిన ఒక ప్రగతి బాటలో తీసుకుపోవడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో విఫలమవుతూనే ఉన్నారు. ఈ విషయంపై ఈరోజు మనతో మాట్లాడడానికి మనకు ఒక బ్రహ్మాండమైన ఒక ప్యానలిస్ట్ మనం ఉన్నారు. వారందరూ ఒక ప్రత్యేక పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా మనం ఉన్నారు. వాస్తవానికి మనం ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారో ఆ విషయంపై మనం విశ్లేషించడానికి, దీనికి సరైన సమాధానం వెతుకడానికి, దీనికి సరైన సమాధానంతో చాలా సూచనలతో సహా రాష్ట్రాన్ని
ఎలా అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేయడానికి భాగంగానే ఈరోజు మనం నిర్వహిస్తున్న ఈ డిబేట్. దీంట్లో పాల్గొనడానికి మనం ప్రస్తుతం ఒకసారి చూస్తే గౌంట్ల నాగేందర్ గౌడ్ గారు, మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకులు అయినటువంటి నాగేందర్ గౌడ్ గారు కూడా మనతో ఉన్నారు. అలాగే డాక్టర్ పి వెంకటరెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి కూడా మనతో ఉన్నారు. అలాగే గంధం రాములు గారు, ప్రైవేట్ ఉద్యోగ సంఘం నాయకులు అయినట్టు, కాంగ్రెస్ నాయకులు అయినటువంటి వారు కూడా మనకు కొద్దిసేపట్లోనే వచ్చేస్తారు. నారగోని ప్రవీణ్ గారు కూడా ఇప్పుడు మనతో విశ్లేషకులు ఎవరైతే ఉన్నారో మనతో జాయిన్ అయ్యడానికి మన సిద్ధంగా ఉన్నారు జూమ్ లింక్లో. ప్రస్తుతం ఒకసారి మనం పల్నాటి వెంకటరెడ్డి గారి దగ్గర వెళ్దాం. వెంకటరెడ్డి గారు, ప్రస్తుతం ఏదైతే రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, రాష్ట్రానికి సంబంధించి ఎప్పుడైతే నేను అప్పులు తీసుకురావడానికి పోతున్నాను, అందరూ నిరాకరిస్తున్నారు, బ్యాంకర్లు నన్ను చూసి పక్కన వెళ్ళిపోతున్నారు, చెప్పుల దొంగలాగా నన్ను చూస్తున్నానని చెప్పినారు. ఒకసారి మనం రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో చూసిన తర్వాత మీ వద్దకు వస్తానండి వెంకటరెడ్డి గారు. పీసీఆర్, కెన్ యూ ప్లే దట్ బైట్ ఆఫ్ రేవంత్ రెడ్డి? పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు, ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను, అప్పు పుట్టట్లేదు, ఎవడు బజార్లో నమ్మడం లేదు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు. వీధికెక్కి రచ్చ చేసుకుంటే, కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో, ఉద్యోగ సంఘ నాయకులారా, రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము, ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అని అంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా నన్ను చెప్పురు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా, వండుకొని తింటారా, ఏం చేస్తారు? లేదు, ఉన్నదే 18,500 కోట్లు, ఎట్లా పంచుదామో చెప్పండి. ఏది ఆపమంటారో చెప్పండి. వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా? ఉచిత కరెంట్ ఆపమంటారా? షాదీ ముబారక్ ఆపమంటారా? ఏ ఆపమంటారో చెప్పండి. ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి. అయ్యా మీది ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం, మేము జీతాలు పెంచుకుంటాం, మేము అన్ని మేము దినంగా మిగిలితేనే మీకు ఇస్తాం రైతు ప్రజలకు చెప్తా అంటే చెప్పండి. రైట్, ఇప్పుడు మనం చూసామండి. వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్ సైజ్ టీవీ. ఇప్పుడు మనం చూసాం రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, ఎంత ఆవేదనకు గురి అయి మాట్లాడారో చెప్పారు. ఉద్యోగ సంఘాలు ఏమైతే సమ్మె బాట పట్టారో వారికి సంబంధించింది, ఆర్టీసీ కార్మికులు ఏవైతే, ఒక్క విషయం మనం గుర్తించినట్టయితే అనేక హామీలు ఇవ్వడం, ఎవరైతే ఎలక్షన్ క్యాంపెయిన్లలో, ఎలక్షన్ మేనిఫెస్టోలలో ఏదో పెట్టారో ఎవరేమన్నారు? ఈ హామీలు ప్రజలు అడిగారా? ప్రజలు సరైన పాలన చేయమని చెప్పారు, కానీ ఉచిత హామీలు ఇవ్వమని ఎక్కడ కూడా ఏ ప్రజలు కూడా అడగలేదు. అది రైతులే కానివ్వండి, యువకులే కానివ్వండి, వృద్ధాప్య పెన్షన్లే కానివ్వండి, లేకపోతే ఇంతరింతర మహిళలే కానివ్వండి, ఎవరు కూడా ఉచితాలు అడగలేదు. మాకు సరైన సౌకర్యాలు కల్పియండి, మమ్ములను మేము నిరూపించుకుంటాము, మా సమర్థనను మా సమర్థవతను మేము నడుపుకుంటాము, మేము మా భుజాల మీద మేము మోసుకొని నడిపిస్తామని చెప్పారు, కానీ ఎప్పుడు కూడా ఉచితాలు అడగలేదు. ఈ నేపథ్యంలో ఎప్పుడైతే ఉచితాలకు సంబంధించింది మనం మేనిఫెస్టోలో పెట్టి వాళ్ళను ప్రలోభాలు పెట్టి వారికి ఒక ఏదైతే అవకాశం కల్పించామో, వారికి ఆశ కల్పించామో ఆ ఆశను సంబంధించి చెప్పారు. కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులు అలా కాదు. తనకు రావాల్సిన బకాయిలు, తనకు రావాల్సిన ఏదైతే నిధులు ఉన్నాయో, తనకు కష్టపడ్డ ఏదైతే దానికి సంబంధించిన ఏదైతే బకాయిలు ఉన్నారో అదే చెల్లించమన్నారు, న్యాయమైన సమస్యలను పరిష్కరించమన్నారు. ఈ విషయంపై నిన్న ఒక మంచిగానే పరిణామం అయిపోయింది. ఆర్టీసీ సమ్మె కూడా వాయిదా పడ్డది. వాళ్ళు మనకు ఉద్యోగస్తులు కూడా కొంత ధీమా, వాళ్ళకు సంబంధించిన ఒక నమ్మకం, ఓకే, కానీ మేము ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులను చూసి మేము కొంచెం ఉదార్పుగానే వివరిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఫస్ట్ మనం ఒకసారి వెంకటరెడ్డి గారి దగ్గర, వెంకటరెడ్డి గారు ఈరోజు అయితే రేవంత్ రెడ్డి మాట్లాడారో దీని మీద మీ స్పందన ఏంటండి? నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తే మరి కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉందో అర్థమవుతా ఉంది. కాంగ్రెస్ పాలనలో కాడెత్తేసినట్టుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడటం అనేది మరి తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు అని చెప్పి అందరూ చెప్తా ఉన్నారు. అన్ని ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి, భారతీయ జనతా పార్టీ కూడా చెప్తా ఉన్నాయి. ఎందుకంటే వారికి ఇచ్చింది ఎవరు? తెలంగాణ ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఓటేసి 5 సంవత్సరాలు మీరు అధికారాన్ని చెలాయించాలి, అధికారాన్ని, రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లాలి, అభివృద్ధి ప్రజల్లో దూసుకుపోవాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్తే మరి
మా చేత కావట్లేదు, మేము చేయలేకపోతా ఉన్నాం, బ్యాంకర్ల దగ్గర పోతే అప్పులు కూడా పుట్టట్లేదు, బ్యాంకర్లు దొంగల్లాగా చూస్తా ఉన్నారు, అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు, మరి ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకుపోయేటట్టుగా చూస్తామని చెప్పడం అనేది అది బాధాకరమైన మాట. ఎందుకంటే ఎవరైనా కూడా ఈ భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాల్లో దగ్గర 18 రాష్ట్రాలు మరి బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి. ఎక్కడైనా కూడా ఏ ముఖ్యమంత్రి కూడా నోరు తెరిచి ఇలాంటి మాటలు మాట్లాడటం ఎక్కడ కూడా కనిపించలేదు ఇప్పటిదాకా. నేను చేయలేకపోతా ఉన్నాం, అప్పులు పుట్టట్లేదు, మరి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందు తీసుకువెళ్ళలేకపోతామని చెప్పడం అనేది డెఫినెట్ గా మరి ఏదైతే ఉందో డెఫినెట్ గా ఆలోచించదగింది. ఎందుకంటే నాకు తెలుసు వీళ్ళు అలవి కాని హామీలు ఇచ్చి అభివృద్ధికి నోచుకొని సంక్షేమ పథకాలు చెప్పి డెఫినెట్ గా ఇవి ఫెయిల్యూర్ అవుతాయని ఎప్పుడో చెప్పింది భారతీయ జనతా పార్టీ కూడా చెప్పింది. 6 గ్యారెంటీలు కానీ, రుణమాఫీ కానీ, రకరకాల అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫెయిల్యూర్ అవుతాయి అని క్లియర్ గా ఎప్పుడో తెలుసు. ఎందుకంటే ఇవన్నీ కూడా డబ్బులు లేక వీళ్ళకి ఎక్సర్సైజ్ చేసి వచ్చారా, వర్కౌట్ చేసి వచ్చారా, ఆర్థిక స్థితి తెలిసిన తర్వాత కూడా హామీలు ఏ విధంగా ఇచ్చారు? రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడానికి ఇచ్చారు కదా, రాష్ట్ర ప్రజల్ని బ్లాక్ మెయిల్ చేసి ఓట్లు దండుకొని ప్రభుత్వంలోకి రావడానికే మరి మీరు హామీలు ఇచ్చారు కదా. ఏ విధంగా హామీలు ఇచ్చారు? మీరు మళ్ళీ వచ్చిన తర్వాత ఒకరోజేమో మరి లంక బిందెలు ఉన్నాయని అంటారు, లంక బిందెలు ఉన్నాయని వచ్చిన వాళ్ళకి ఖాళీ కుండలు కనపడుతున్నాయని ఒకరోజు మాట్లాడతారు. ఇంకో రోజేమో మా దగ్గర డబ్బులు లేవు, 18,500 కోట్ల రూపాయలు వస్తున్నాయి, అంతకంటే మించి ఒక్క పైస రావట్లేదు, మమ్మల్ని కోసినా కూడా పైస రాదు అని చెప్పటం అనేది డెఫినెట్ గా ఉద్యోగుల్ని కానీ, మహిళల్ని కానీ, రైతులను కానీ, నిరుద్యోగులు కానీ కించపరిచిన మాటల్లాగానే కనపడతా ఉన్నాయి. రేపొద్దున ఉద్యోగాలు ఏ విధంగా వస్తాయి, మహిళలకు ఏ విధంగా మీరు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారు, రైతులకు ఇచ్చిన హామీలు ఎట్లా నెరవేరుస్తారు, మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందు తీసుకెళ్ళిపోతారు? మీరు నోరు తెరిచి ఇలాంటి మాటలు మాట్లాడితే, దివాలా కోరుదనం మాట్లాడితే, దివాలా తీసిందని మాట్లాడితే రేపొద్దున ప్రపంచంలో ఉన్న కంపెనీలన్నీ కూడా ఏ విధంగా పెట్టుబడులు వస్తాయి, కంపెనీలు ఏ విధంగా వస్తాయి, ఉద్యోగాలు ఏ విధంగా వస్తాయి? ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ రాష్ట్రం చేస్తా అని చెప్పిన కేసీఆర్ లాగానే ఇప్పుడు మీరు కూడా మరి 10 సంవత్సరాలు ఏ విధంగా రాష్ట్రాన్ని అవినీతి కుంభకోణాలు కూరుకున్న రాష్ట్రంగా చేసిర్రో, మరి అదే విధంగా అదే బాటలో బీఆర్ఎస్ బాటలోనే, కేసీఆర్ బాటలోనే ఈ రోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం పోతా ఉందంటే డెఫినెట్ గా రేపొద్దున మరి చేతులు ఎత్తేసినట్టే. ఈ ప్రభుత్వాన్ని నడపలేకపోతే, మరి ముందుకు తీసుకుపోలేకపోతే డెఫినెట్ గా మరి అసెంబ్లీనే మరి రద్దు చేయొచ్చు కదా. అసెంబ్లీ రద్దు చేసి ఇంకొక పార్టీ కానీ, ప్రజలు ఎవరికైతే మద్దతు ఇస్తారో, ప్రజల కోసం ఎవరైతే కష్టపడతారో, ప్రజలు రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్తారో, ఈ రాష్ట్ర ఆర్థిక స్థితిని పెంచగలుగుతారో వాళ్ళకి ఓటేసి గెలిపించాలి. అది మరి ఇంకొక పార్టీ ఏది కాదు. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీని చూసారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని చూసారు. ఇంకొక పార్టీ ఏదైనా ఆల్టర్నేటివ్ ఉందంటే తెలంగాణ ప్రజలు చూసేది ఏదంటే భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నారు. అదే రేపొద్దున వచ్చే అవకాశాలు ఉన్నాయి. మోడీ గారి ఏదైతే పరిపాలన ఉందో, మరి మోడీ గారు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని తీసుకుపోతా ఉన్నారో, మోడీ గారు ఈ రాష్ట్రంలో 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏ విధంగా ముందు తీసుకుపోయారో 10 సంవత్సరాల కాలంలో, అదే విధంగా ఇప్పుడు కూడా నడుస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో కేల్కతమైంది, హిమాచల్ ప్రదేశ్ కేల్కతమైంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి కేల్కతం దుకాన్ బంద్ అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఉంది. రేపొద్దున ముందుకు పోయే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజలకి మరి ఈ హామీలు అమలు చేయని పరిస్థితి కనబడతా ఉంది. ఇది డెఫినెట్ గా మరి తెలంగాణ ప్రజలకి నిరాశని నింపిన మాటలు మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి మాటల్లో కనపడతా ఉన్నాయి. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటరెడ్డి గారు. మనం ఒకసారి నాగేందర్ గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. నాగేందర్ గౌడ్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వం చేసిన అప్పులల్లో కూర్చుకుపోయిన ప్రభుత్వాన్ని ఈరోజు ఆ అప్పుల నుంచి వెళ్ళి బయటికి తీసుకురావడానికే నేను ప్రయత్నం చేస్తున్నా. అప్పుడు ఏదైతే ఉన్నదో కేవలం 3 లక్షల రూపాయల అప్పులు, 3 లక్షల కోట్ల రూపాయలే ఉన్నది అప్పు అన్నట్టు తెలిసింది. ఎప్పుడైతే నేను అధికారంలో వచ్చిన తర్వాత మేము కనుగొన్నాం
లక్షలు 3 లక్షలు కాదు, దర్దాపుగా 9-10 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉన్నట్టు చెప్తున్నారు. ఈ విషయంపై ప్రస్తుతం ఒకసారి కేటీఆర్ గారు ఏం మాట్లాడారో ఆ మాటలు విన్న తర్వాత మీ దగ్గరకు వస్తానండి. పీసీఆర్, కెన్ యూ ప్లే ద బైట్ ఆఫ్ కేటీఆర్? కేసీఆర్ గారు చెప్పిన ప్రతి మాట, ఢిల్లీ పార్టీలను నమ్మితే ఆగమైతే తెలంగాణ అని చెప్పిన మాట అక్షర సత్యం అని చెప్పి ఇవాళ రుజువు అయింది. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నన్ను ఎవరు నమ్ముతలేరు, అప్పు ఉడతలేదు, ఢిల్లీకి వెళ్తే దొంగను చూసినట్టు చూస్తుండ్రు, అపాయింట్మెంట్ కోసం పోతే చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతున్నారు. కానీ బహుశా ఇంత దివాలా కోరు మాటలు మాత్రం బహుశా ఈ దేశ చరిత్రలనే ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలేదు. ముఖ్యమంత్రి కాదు, అధికారంలోకి వస్తామని వాళ్ళు అనుకోలేదు, అడ్డగోలుగా హామీలు ఇచ్చిండ్రు, నోటికొచ్చిన చెత్తవాగుడంతా వాగినరు, ఎవరేం చెప్తుంది రాసుకుంటా వేయినరు, మేనిఫెస్టో అనుకుంటా. ఇవాళ ఏం చేయాలనో తెలుస్తలేదు, వచ్చినాక మొత్తం నాశనం చేసిండ్రు. అట్లాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇవాళ కేవలం తప్పించుకోవడానికి, కేవలం ప్రజలను ఇక మాతో కాదు తప్పించుకోవడానికి మార్గాలు వెతుకుతూ, దొంగతనం చేసినాక దొంగ పారిపోయేటప్పుడు ఎట్లయితే మార్గాలు వెతుకుతాడో ఆ పద్ధతుల్లో రేవంత్ రెడ్డి గారు ఇవాళ మాట్లాడుతున్నట్టుగా ఆయన ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే కనబడతా ఉన్నది. రైట్. మనం ఇప్పుడు కేటీఆర్ గారు ఏదైతే మాట్లాడారో చూసాం. కేటీఆర్ గారు మాట్లాడిన ఒక సందర్భం చూస్తే మాత్రం ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడిన సందర్భంలో ఒక ఆవేదనకు గురయ్యి తనకు ఈ రాష్ట్రంలో ఉన్న అప్పులను తీర్చలేకపోతున్నాను, 6,500 కోట్ల రూపాయలు నెలసరి నేను అప్పు కట్టుకుంటా పోతున్నాను అంటే, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించింది కేవలం ఒక 25% కూడా మనం అమలు కాకముందే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కుప్పకూలే విధంగా ఉన్నది. అలాగే రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే అప్పులు తీసుకొచ్చారో, ఉద్యోగస్తులకు సంబంధించిన ఏదైతే బకాయిలు ఉన్నారో దాన్ని నెరవేర్చడానికి కేటీఆర్ ప్రభుత్వం మొత్తం కుప్పకూలిన తర్వాతనే నేను ఈరోజు ఇలా మాట్లాడానని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఈ నేపథ్యంలో యాజ్ ఏ బీఆర్ఎస్ నాయకులుగా మీరేమంటారండి? మీ నాయకులు ఏదైతే చెప్పారో అసమర్థత పాలకుడు ఈరోజు రేవంత్ రెడ్డి అని చెప్పారు. అసమర్థతకు నిర్వచనంగా చెప్పి ఇంతకుముందు గత ప్రభుత్వం చేసిన అప్పులకే ఈరోజు మా ఈ దుస్థితి ఏర్పడ్డానని కేటీఆర్ గారు చెప్పారు, మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఈ విషయంపై మీరేమంటారండి? జమీల్ గారు, ముందుగా ఛానల్ ఉన్న పెద్దలకు, అదే విధంగా ఛానల్కు, మీకు అందరికి కూడా నమస్కారాలు. ఎస్ సార్. అయితే నిన్న అతను మాట్లాడిన మాటలు, ముఖ్యమంత్రి గారు మాట్లాడిన చూస్తే కాడి కిందెత్తేసినారు. అంటే ఇక నేను మొయ్యలేను, నడపలేను కాబట్టి నేను ముందస్తుగా ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చినారు. అంటే నేను ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే, నా అభిప్రాయంగా నేను ఏమంటున్నా అంటే, వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికారంలోకి వస్తాం అనుకోలేరండి ఎక్కడ కూడా. అంత పరిపాలన చేసిన కేసీఆర్ గారిని కాదని ప్రజలు మా కోట్లు వేసే పరిస్థితి లేదు కాబట్టి అనేకమైన అబద్ధాలు, అనువుగాని హామీలను అన్నింటినీ కూడా ఇచ్చి ఏదైతే టకామనే అధికారంలోకి వచ్చినాక వాళ్ళకి ఎక్కడ తోయని పరిస్థితి ఉంది. నేను ప్రధానంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాంట్లో ఎంత ఇదండి, ఇప్పుడు తెలంగాణ ప్రజలు తెలంగాణ రావడం అనేది ఆత్మగౌరవాన్ని రక్షించుకోవడానికి, ఆత్మగౌరవం అనే నినాదం మీద తెలంగాణ పోరాటం జరిగింది. మనకు నిధుల మీద కానీ, ఉద్యోగాల మీద కానీ, నీళ్ళ మీద కానీ, మనకు ఆత్మగౌరవం మీద, మన భాష మీద కానీ అనేకమైన అంశాల మీద ఎంతోమంది యువకులు బలిదానమైన తర్వాత తెలంగాణ సిద్ధించిన పరిస్థితి చూస్తే త్యాగాల మధ్యన తెలంగాణ రావడం జరిగింది. ఈరోజు కూడా అది మరవలేరు ప్రజలు. నీవు ఏదైతే త్యాగాల మధ్యన వచ్చిన తెలంగాణను ఈరోజు ఇన్సల్ట్ చేసే తీరుగా, అవహేళన చేసే తీరుగా, బ్యాంకర్లు నమ్మడం లేదు అని చెప్తా ఉన్నారు. అదే విధంగా ఢిల్లీకి పోతే నన్ను అపాయింట్మెంట్ ఇస్తే మా చెప్పులు ఎత్తుకపోతారేమో అని. అంటే ఏం భాష అండి? ఎక్కడ మాట్లాడుతున్నారు? ఎక్కడన్నా ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ఇంతకుముందు వెంకటరెడ్డి గారు అన్నారు, నేను విన్నా ఏంటంటే కేసీఆర్ గారు బాటలు నడుస్తున్నారు అని. లేదండి, కేసీఆర్ గారు ఈ బాటలు నడవలేడు ఎప్పుడు కూడా. రాష్ట్రాన్ని ఎప్పుడు కూడా, రాష్ట్ర ప్రజలను కానీ రాష్ట్రాన్ని ఎక్కడ కించపరిచే తీరుగా ఏ పరిస్థితిలో కూడా కేసీఆర్ గారు ప్రస్తావించలే. ఎక్కడ కూడా రాష్ట్రం దివాలా తీసిందని చెప్పలే. అంటే నేను ఎందుకు అంటున్నా అంటే, ధైర్యమైన నాయకుడు ఉండాలి, విజన్ ఉన్న లీడర్ ఉండాలి. దేని కొరకు ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడ్డదండి? అంటే నేను ఏమంటున్నా, ఈరోజు అప్పులైనవి, అప్పులను నేను పే చేయలేకపోతున్నా, నేను కట్టలేకపోయినా అంటే మరి సెక్రటరియట్ కట్టినాం, కలెక్టర్ ఆఫీసు కట్టినాం, మరి తెలంగాణ తెచ్చినాం,
వీటన్నిటిని నీవు అనుభవిస్తావు. జనరల్ గా నేను ఏమంటున్నా జమీల్ గారు అంటే, యా ఏదైతే రాజ్యం మనము మార్పు జరుగుతుందో, అధికారం వస్తుందో, ఆస్తులు వస్తాయి, అప్పులు వస్తాయి, బాధ్యతలు వస్తాయి, తిట్లు వస్తాయి, అన్ని రకాలుగా కూడా వస్తాయి. Yeah. వాటన్నిటిని కూడా నడిపించుకోవాల్సిన పరిస్థితిని మరిచి ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి గారు మాట్లాడారో, నిజంగా తెలంగాణ ఉద్యమకారులు ఎవరైనా కూడా తీరుగా మాట్లాడడం జరిగింది. దీన్ని మేము ఖండిస్తా ఉన్నాము, మా పార్టీ పరంగా మేము ఖండిస్తా ఉన్నాము. నేను ఒక వీడియోలో కూడా పెట్టినా, నేను ఏమన్నా అంటే, ముఖ్యమంత్రి గారు మీరు ఏదైతే మిమ్మల్ని బ్యాంకర్ నమ్మడం లేదు, మిమ్మల్ని చెప్పుల దొంగలని అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు, ఇది మీ వరకు ఉంచుకోండి, మీ మంత్రివర్గం వరకు ఉంచుకోండి, మీ పార్టీ వరకు ఉంచుకోండి, తెలంగాణకు మాత్రం పోయకండి. ఎందుకంటే తెలంగాణ పోరాటం చేసిన యోధులు, వీరులు, అమరులందరూ కూడా, అమరుల కుటుంబాలు కూడా ఉన్నాయి కాబట్టి తెలంగాణ మీద ఈగ వాళ్ళని కూడా ఎవరు ఊరుకునే పరిస్థితుల్లో లేరు, బాధపడతారు. కాబట్టి నీకు ఓట్లేసిన జనాలు బాధపడతారు. కాబట్టి ఈ విధంగా జరగొద్దని నేను ప్రస్తావించడం జరిగింది. నేను ఒక్కటే అంటున్నా జమీల్ గారు, ఉద్యోగస్తులు న్యాచురల్ గా కోరికలు కోరుకుంటారండి. ఈడ జరిగింది ఏంది, నీవు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పినావో, మేనిఫెస్టో క్లియర్ గా మేనిఫెస్టోలో ప్రస్తావించినవి ఉద్యోగస్తుల కొరకు ఏదైతే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పాత పెన్షన్ విధానం ఇస్తామన్నారండి. డిఏలు అన్ని పెండింగ్ లో ఉన్న డిఏలు అన్నిటిని కూడా నేను పూర్తి చేస్తా అన్నాడు. ఎగ్జాక్ట్లీ. ఎక్కడ కూడా రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ కు ఒకవైపు రిటైర్మెంట్ ఆర్డర్ ఇస్తూ ఇంకో వైపు ఆయనకు రావాల్సిన చెక్కులన్నింటినీ అందజేస్తామన్నారు. మరి ఏమైంది, గవ్వే అడుగుతున్నారు కదా ఈరోజు. మరి ఎందుకని ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నావు? ఇప్పుడు నిరుద్యోగులు, ఎంతో మంది నిరుద్యోగులు, ఉద్యోగులు ఆయన కొరకు ఆ పార్టీ రావాలని చెప్పి నీవిచ్చిన బోగస్ హామీల కొరకు విపరీతంగా కష్టపడ్డ పరిస్థితి ఉన్నది. ఇప్పుడు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తాను, వాళ్ళని వదిలేసేసినావు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు రాగానే సంవత్సరం 100 రోజులలో ఇస్తాను, వాటిని వదిలేసేసినావు. నిరుద్యోగ సమస్య తీరుస్తాను, వాటిని వదిలేసినావు. వీటన్నిటిని శాతగాక ఏదైతే తెలంగాణ మీద మాట్లాడిండో, నిస్సహాయత వ్యక్తం చేసిండో, ఇది కరెక్ట్ కాదు అని నేను చెప్తా ఉన్నా. రైట్ నాగేంద్ర గౌడ్ గారు, మరొకసారి మీ వద్దకు వస్తానండి. ఇప్పుడు ప్రస్తుతం మనొకసారి గంధం రాములు గారి దగ్గరికి వెళ్దాం. చివరిగా నేను ఏమంటున్నా అంటే, ఇప్పటికైనా ఉద్యోగస్తులు కానీ, నిరుద్యోగులు కానీ, మేధావులు కానీ ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. పరిపాలకుడు ఎవరు కూడా, మన సంసారంలో మన కుటుంబ యజమాని కూడా ఎప్పుడు కూడా ఉన్న వాళ్ళని అందరిని భయభ్రాంతులకు తీసుకురాకూడదు. నీకు ఒకవైపు వచ్చే ఇన్కమ్ అంతా తగ్గించుకున్నావు. రైట్ గౌడ్ గారు, మరొకసారి మీ వద్దకు వస్తానండి. ఇప్పుడు మనం ఇంకొకసారి మనం మాట్లాడడానికి సెకండ్ ఫేజ్ లో మీతో ఈ విషయాలు అడగడానికి ప్రయత్నం చేస్తాను. మనం ఒకసారి గంధం రాములు గారి దగ్గరికి వెళ్దాం. గంధం రాములు గారు, ఇది నిస్సహాయత కాదు, ఇది ఆవేదన కాదు, నిస్సహాయత అని చెప్తున్నారు ఎవరు? మన నాగేంద్ర గౌడ్ గారు. అలాగే దీనికి సంబంధించింది మనం ఒకసారి చూసినట్టయితే వెంకటరామరెడ్డి గారు చెప్పారంటే, చేతకాక సీఎం ఒకసారి ఇంతకుముందు హామీలు ఎందుకు ఇచ్చారు, ఈ విషయంపై మీరు చేతకాకపోతే హామీలు ఎందుకు ఇచ్చారు, అధికారంలో వచ్చిన తర్వాత ఈరోజు చేతులు ఎందుకు ఎత్తేశారన్నారు. అదే విషయంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో ఏదైతే నేను వెళ్తున్నానో ఢిల్లీకి 17 నెలల ప్రాంతంలో 43 సార్లు వెళ్ళడం అనేది నేను జరిగింది, వాస్తవానికి నేను అంటున్నా. కాకపోతే ఏంటంటే ఏదైతే ఢిల్లీ పర్యటనకు సంబంధించిన విదేశాల పర్యటనలో మోడీ గారు కూడా వెళ్తున్నారు కదా, ఎంత నిధులు తీసుకొచ్చారు అని కూడా రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మనం ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో, కేటీఆర్ గారు ఏం మాట్లాడారో, వెంకటరెడ్డి గారు ఏం మాట్లాడారో, మన గౌడ్ గారు, నాగేంద్ర గౌడ్ గారు ఏం మాట్లాడారో మనం విన్నాం. ఈ విషయంలో ఎట్ లాస్ట్ మనం ఇప్పుడు బీజేపీ నాయకులైనటువంటి బండి సంజయ్ గారు, అలాగే ఈటెల రాజేందర్ గారు ఏం మాట్లాడారో తెలిసిన తర్వాత మీ వద్దకు వస్తానండి. మీరు దానికి సమాధానం చెప్పండి ప్లీజ్. PCR play that bites of బండి సంజయ్ అండ్ ఈటెల రాజేందర్. కాంగ్రెస్ పార్టీని ప్రజలు మర్చిపోయి తీసుకొచ్చింది కాదు. ఈ ప్రభుత్వము ఉండదా అని చెప్పి అనుమానాలు తెలంగాణ సమాజం లోపల వ్యక్తమవుతున్నాయి. ఇంకోరు కూల్స్తారా అని అంటలేను నేను, కూల్చాలంటలేను నేను. ఇప్పుడు కుటుంబంలో సమస్య వస్తుంది, కుటుంబంపై ఏం చేస్తారు, అన్ని దిగమింగుకొని ఆ కుటుంబాన్ని ఏదో విధంగా అన్ని రకాలుగా పెంచి పోషించుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ కుటుంబ పెద్దని నాతో ఏం కాదన్నప్పుడు కుటుంబ పరిస్థితి ఏంది? వాళ్ళ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు
ఇటువంటి సందర్భంలో అన్ని దిగమింకొని తనను నమ్ముకొని ఓట్లేసిన ప్రజలకు ధైర్యాన్ని చెప్తాడా, అధైర్యంతో ఉన్నటువంటి వ్యక్తి అధైర్యాన్ని చెప్తాడా? ముఖ్యమంత్రి యొక్క అధైర్యాన్ని బయటపడ్డది. నేను నాతో కాదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవరిస్తలేరు, బ్యాంకులో పోతే దొంగ లెక్క చూస్తున్నారు. మేము చేతకానుడు అయితే రిజైన్ చేసి ప్రజలకు క్షమాపణ చెప్పమని డిమాండ్ చేస్తాం. నీకు చేతకాదు, నువ్వు 2024 ఎన్నికల కంటే ముందు ఏ ప్రగల్భాలు పలికినవో, ఏ హామీలు ఇచ్చినవో, ఏ మాటలు చెప్పినవో ఇవన్నీ నేను చేయలేను అని బేషరతుగా క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసి తప్పుకో. శాతనుడు వస్తాడు, ఎవరో చేస్తారు, ఇంకేముంటుందండి. లేదంటే నీకు సిగ్గుమాలిన పద్ధతిలో నువ్వు అట్లా కొనసాగుతా అంటే సందర్భం వచ్చినప్పుడు కరుగాల్చి బాధ పెడతారు, ఇక భరిస్తారు. ఏం చేస్తారు ప్రజల పాపం ఓట్లు వేసిన కర్మానికి. రైట్. మనం ఇప్పుడు చూసాము మనకు రేవంత్ రెడ్డి గారికి సంబంధించి అయితే తను ఇచ్చిన స్టేట్మెంట్ మీద ఈటెల రాజేందర్ గారు ఏమాట్లాడారో, బండి సంజయ్ మాట్లాడారో మనం చూసాం. రాములు గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ అప్పులు వద్దు, అప్పులు లేని రాష్ట్రంగానే మనం స్వయం ప్రతిపాదికన వెళ్దామని చెప్పారు. ఈ విషయంలో గర్వపడ్డ విషయమే. అప్పుల కోసం అన్వేషించను, కావాలంటే మనం ఒకసారి స్వయంగా మనం నిలబడే రాష్ట్రంగా ఏర్పరచుకుందామని చెప్పిన విషయం ఒకసారి కూడా గుర్తించుకుంటూ రాములు గారు మీరేమంటారండి ఈ విషయంపై? మిత్రులకు అందరికీ నమస్కారం సార్. ఇప్పుడు ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రం అప్పులతో కూడకుండా ఉండాలి, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు బాగుండాలంటున్న ఆలోచన ఒకటి. ఇప్పుడు ఉన్న పరిస్థితిని చెప్పడంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మరి ఉన్నట్టు చెప్తే ఉలుకు వీళ్ళకి ఎందుకు ఉలుకు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు, ప్రతిపక్షం సహకరించదు. అలాంటప్పుడు మరి ఒంటరి పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు వినపడుతుందా సార్? వినపడుతుంది, మీరు మాట్లాడండి సార్. ఉద్యమకారుల దగ్గర నీయలే, చాలా మందికి ఉద్యోగాలు ఇవ్వలే, ఒక డిఎస్సి లేదు, ఒక గ్రూప్ను పెట్టింది లేదు, దోచుకున్న డబ్బులు ఉన్నాయి. నాగేంద్రనాథ్ తెలుసు, మా అందరికి తెలుసు యువతలు ఉన్నాయనేది. కాబట్టి ఈరోజు తెలంగాణ మీద మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రతిపక్షం మాట్లాడుతున్నారు, ఇప్పుడు అధికార పక్షం, జాతీయ అధికార పక్షం మరి బీజేపీ మాట్లాడుతుంది. బీజేపీ 2 మంత్రులు ఉన్నారు, మరి 8 మంది ఎంపీలు ఉన్నారు. మరి కేంద్రంకి వెళ్ళి తీసుకొచ్చినటువంటి నిధులు ఏమున్నాయి? ఈ రాష్ట్ర ప్రజలే కదా, రాష్ట్ర బిడ్డలే కదా, మరి రాష్ట్రం ఇబ్బందులు ఉన్నప్పుడు సహకరించాలి కదా. మరి ఇవన్నీ చూడాలి సార్, ఏదో రాజకీయ పరంగా మాడితే కాదు. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు మాట్లాడిన ముఖ్యమంత్రి గారు, మరి లేదు మాడితే కాదు కదా, ఉన్నది మాట్లాడిన. ఇది సర్దుకొని పోవాలి. ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజాపాలన, ఉద్యోగులు ఇచ్చిన ప్రభుత్వం ఇది, మరి నిరుద్యోగులు ఇచ్చిన ప్రభుత్వం ఇది. ఉద్యోగస్తులు మరి ఆర్టీసీ వాళ్ళు సమ్మెక్కుతున్న సందర్భంలో వారు వివరంగా చెప్పడం జరిగింది. మరి దాన్ని ఉద్యోగస్తులు ఒక మంచిగా స్వీకరించడం జరిగింది. మరి ప్రతిపక్షాలకు ఏమైంది? మరి వారు ఎంత విధ్వంసం చేశారు, ఎంత అప్పులు ఉన్నాయి? ఈ రాష్ట్రానికి అప్పులు ఉన్న సంగతి తెలియదా? చూస్తున్నాం కదా. సహకారం అనేది ఇంపార్టెంట్. ఏదో నోటుకు వస్తే మాట్లాడి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని, లేకపోతే ముఖ్యమంత్రి గారిని ఇబ్బంది పెట్టాలని కాదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం అనేది నైజం. లేకుంటే మరి ఏదో ఆలు లేదు సోలు లేదంటే అల్లుడు సోలింగం అన్నట్టు ఇక సామెతలతోన మరి పదాలతోన ఎన్ని రోజులు బతికినాం మనం, ఇన్ని రోజులు మాటలతోనే బతికినాం మనం. భుజాల మీద చేతులు వేస్తే ఉప్పి తప్పైపోయినాం. అట్లా కాదు, వివరంగా చెప్తున్నాడు. మనం సర్దుకొని పోదాం. ఇంట్లో ఉన్నటువంటి 4 కావచ్చు, 10 మంది కావచ్చు, ఉన్నంతలో సర్దుకొని పోదాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పెట్టుబడులు వస్తాయి. వారు ఏదో మొన్న పోయినసారి దావోస్ జర్మనీ పోయినరో దాదాపుగా 37,000 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా మరి కంపెనీలు వస్తున్నాయి, ఇక్కడ పెట్టుబడులు వస్తున్నాయి. మనం అందరం సహకరించాలి. 1 సంవత్సరం సహకరిస్తే ఈ రాష్ట్రం సుభిక్షంగా అవుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నీ వెళ్ళిపోతాయి. ఎందుకంటే అప్పులమయం అయిపోయింది. ఇది ఎవరు వారు దోచుకున్నారు. మంత్రుల దగ్గర 1,000 కోట్లు ఉన్నాయి, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో ఎమ్మెల్యేస్తున్న 100 కోట్లు ఉన్నాయి. మరి వాళ్ళు పెట్టాలి కదా, అవన్నీ కూడా పెట్టాల్సిన పరిస్థితి ఉంది. అవి మాట్లాడకుండా మరి ఎప్పుడు దిగిపోతాడా, ఎప్పుడు ఎక్కుదాం గద్దెను, ఎప్పుడు గుంజుకుందాం సీటును, దీని మీద తప్ప
మరి ప్రజల రైట్, మీ నెట్వర్క్ ప్రాబ్లం అవుతుందండి రాములు గారు, ఒకసారి నెట్వర్క్ చెక్ చేసుకొని రండి. అప్పటిదాకా మనం ప్రవీణ్ గారి దగ్గరికి వెళ్దాం. నారగోని ప్రవీణ్ గారు, ప్రస్తుతం అదైతే మనం చూసామో రాష్ట్రానికి సంబంధించిన ఒక ముఖ్యమంత్రి సయానా ఈ మాటలు మాట్లాడడం వల్ల ఒక్కసారిగా ప్రజలకు కానీ ఇన్వెస్టర్లకు కానీ ఒకసారిగా వారు కూడా నిరాశ చెందినని చెప్తున్నారు. అరే ఒకసారి మన మిత్రులు చెప్తున్నారు నిస్సహాయతకు గురి అయినా, నేను మన మిత్రుడు చెప్తున్నారు కాదు ఆవేదన అని. నా ఆవేదన కానీ నిస్సహాయత కానీ ఒక ముఖ్యమంత్రి ఆ వ్యాఖ్యలు చేయడం పట్ల మాత్రం ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ఆ ఇన్వెస్టర్కు సంబంధించిన వాళ్ళు కూడా ఒక ఆలోచనలో పడ్డారు. కాకపోతే ఏంటంటే మన రాష్ట్రానికి సంబంధించింది వచ్చిన ఇప్పుడు ఇబ్బందులు ఏమి లేవు. రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలు అలాగే ఉన్నాయి, గత ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. ప్రజలకు మాత్రం ఎక్కడ కూడా ఎవరు కూడా ఏ ప్రభుత్వాలు కూడా చేసిన ఆస్కారం ఉంది. రియల్ ఎస్టేట్కు సంబంధించిన మొత్తం పడిపోయింది, ఉద్యోగాల పట్ల పడిపోయింది. అలాగే రాష్ట్రకు సంబంధించిన ఉద్యోగస్తులు ఎవరు ఉన్నారో వాళ్ళు సమ్మె బాట పడతా అంటే కూడా వాళ్ళను సమర్థించి వాళ్ళకు ఒక సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే యాజ్ ఏ విశ్లేషకునిగా మీరేమంటారండి? మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ నమస్కారం అండి. వాస్తవంగా బీఆర్ఎస్ పాలన పోయి కాంగ్రెస్ పాలన రావడం అనేది ఎలా ఉందంటే పెనం మీదకి వెళ్ళి పొయ్యిల పడ్డట్టుంది తెలంగాణ ప్రజల పరిస్థితి. ఎంత దారుణంగా ఈ రాష్ట్రాన్ని ఈ రెండు ప్రభుత్వాలు దిగదార్చి వేశాయంటే ఇవాళ నిలువెల్ల అసంతృప్తితోటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రజల్ని ఒక విధంగా నిరుత్సాహపరిచాయి. అంటే ఇంత దిగజార్చారా ఈ రాష్ట్రంలో అంటే వీళ్ళు ఎందుకు వీళ్ళు ఆదాయాన్ని పెంచలేకపోతున్నారు, రాష్ట్రాన్ని ఎందుకు దివాలా తీశారు, ఇన్ని లక్షల కోట్ల అప్పులు చేసి ఎవరికి పంచారు, ఎవరికి లాభం జరిగింది, ఎవరు బాగుపడ్డారు ఈ రాష్ట్రంలో అనేది వీళ్ళు చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. గత పాలకులు కానీ ఇప్పటి పాలకులు కానీ. వాస్తవంగా డెవలప్మెంట్ అనేది ఈ యొక్క ఉచితాలతోటి అభివృద్ధి జరగదండి. ఉచితాలు అనేది డెవలప్మెంట్ కు చీడ పురుగు లాంటి, చీడ లాంటి. ఉచితం అనేది ఓన్లీ విద్యా వైద్యం మాత్రమే ఇవ్వాలి. కానీ వీళ్ళు ఓట్ల కోసము గెలవటం కోసం ఎన్నికలలో అనేక ఉచిత పథకాలు ఇస్తామని చెప్పి ప్రమాణం చేసి మరి ముందు తెలియదా వీళ్ళకు ఎక్కడి నుంచి మనం ఆదాయాన్ని సమకూర్చుకుంటాం, ఏ విధంగా వీళ్ళకి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకుంటాం అనేది ముందు తెలియదు. అంటే తెలుసు, గెలవటం కోసం ఎన్నైనా చెప్తాం, ఎన్నైనా అబద్ధాలు ఆడుతాం, ప్రజల్ని నమ్మిస్తాం, గెలిచిన తర్వాత చేతులు ఎత్తేస్తాం అనే చందంగా ఈ యొక్క రాజకీయ పార్టీల పరిస్థితి ఉందండి. ఇప్పుడు వీళ్ళు జీతాలు బంద్ చేసుకోమనండి, ఎమ్మెల్యేలను మంత్రులను ఎమ్మెల్సీలను జీతాలు తీసుకోకనండి. కాన్వాయిలు ఎందుకండి? ఒక్కొక్కరికి హెలికాప్టర్ల మీద తిరుగుతున్నారు, ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? బంద్ చేయండి, ఉచితాలు కూడా బంద్ చేయండి. ఎవరు అడిగినరు నీకు సన్న బియ్యం ఏమని? ఏ కుటుంబాలన్నా రోడ్డు మీద వచ్చి ధర్నా చేసినాయా? ఏ మహిళలన్నా ఉచిత బస్సు ఇవ్వమని చెప్పి బస్ స్టాండ్లలో ఏమన్నా రాస్తారోకలు చేసిరా? ఏ మహిళలు 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇవ్వమన్నారు? ఎందుకు ఇస్తున్నారు? ఎవరి కోసం ఇస్తున్నారు? ఎవరి డబ్బుని ఎవరికి ఖర్చు పెడుతున్నారు? ఈ సంక్షేమ పథకాలతోటి అభివృద్ధి జరుగుతుందా? జరిగితే ఇప్పటికే జరగాలి కదా, ఎందుకు జరగట్లేదు? వీళ్ళ యొక్క పర్సనల్ ఇన్కమ్ మీద, దోపిడీ మీద పెట్టినటువంటి దృష్టి పాలన మీద పెట్టడం లేదు. గత ప్రభుత్వంలో ఎన్నో దోపిడీలు జరిగినాయని వీళ్ళు చెప్పారు కదా, మరి ఒక్క దోపిడీని కూడా వీళ్ళు బయట పెట్టలేకపోయారు. అంటే వీళ్ళు ఒకటే, వీళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. వీళ్ళు కూడా పొద్దున్న లేస్తే ఎక్కడ వ్యక్తిగత ఆదాయం ఉంటది, ఎక్కడ మనం దోపిడీ చేసుకోవచ్చు, ఏ భూమిని మనం స్వాధీనం చేసుకోవచ్చు, ఇదే పనిలో ఉన్నారు. కానీ పాలన మీద దృష్టి పెట్టలేదు. ఇంకా కూడా వీళ్ళు ఏవైతే చేపట్టిరో ప్రతి దాంట్లో కూడా వెనకపోయారు. ప్రజా దర్బార్ ఫెయిల్ అయింది, లగచెర్ల ఫెయిల్ అయింది, కాలేజీ యూనివర్సిటీ భూముల విషయంలో ఫెయిల్ అయ్యారు. ప్రతి విషయంలో వీళ్ళు వెనకడుగు వేయటం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వంకి ఆదాయం లేనప్పుడు ఏం చేయాలి? ఆదాయాన్ని పెంచుకునేటటువంటి ఆలోచన చేయాలి. కొంతమంది మేధావులతోటి కూర్చొని సమీక్ష జరపాలి. అసలు ఎట్లా ఆదాయాన్ని పెంచుకోవచ్చు, ఏ రకంగా మనకు ఆదాయం సమకూరుతుంది, ఏ రకంగా మనం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకుంటాం అనేది. మాలాంటి వాళ్ళని పిలవమనండి, మేము ఒక 10 మంది వస్తాం. ఒక నెలకు 5,000 కోట్ల ఆదాయం గవర్నమెంట్కి ఏ విధంగా రావాలో మేము చెప్తాం. కానీ వీళ్ళు పిలువరే, వీళ్ళకి అహంకారమే. వీళ్ళు ఏ విధంగా అసలు కనీసం ఎంత మూర్ఖంగా ఉంటారంటే ఈ రాజకీయ నాయకులు. నేను ఒక పార్టీని అనట్లేను, లేకపోతే ఒక ప్రభుత్వాన్ని అనట్లేను.
వాళ్ళు ఇష్టానుసారంగా కొనసాగిస్తున్నారు. వాళ్ళకి అధికారాన్ని చేతిలో పెడితే ఆ చేతిలో ఉన్నటువంటి రాయి ఎటు విసురుతారో తెలియదు, అది ఎక్కడ పడుతుందో తెలియదు. పిడుగులు పడుతున్నాయి ప్రజల మీద. అసలు ఎంత దారుణంగా ఉందంటే వ్యవస్థ. ఇవాళ 90 లక్షల రేషన్ కార్డులు ఉంటాయండి. 90 లక్షల కుటుంబాలు రేషన్ కార్డులు ఉన్నాయి. అంటే నువ్వు అభివృద్ధి గత ప్రభుత్వంలో ఎక్కడ జరిగింది, ఈ ప్రభుత్వంలో ఎక్కడ జరిగింది, ఎప్పుడు అభివృద్ధి జరుగుతుంది? రాష్ట్రంలో ఇంకా 20 లక్షల మంది డబుల్ బెడ్రూమ్ల గురించి దరఖాస్తు చేసుకున్నారు. అసలు ఏంటి వీళ్ళు చెప్పేటి అన్ని పచ్చి అబద్ధాలు. వీళ్ళు చెప్పే లెక్కలకు ఈ అభివృద్ధికి అసలు పొంతన లేదు. నిజాం కాలంలో కట్టినటువంటి గాంధీ ఉస్మానియా హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ వీళ్ళు ఏ జిల్లాలైనా అంత పెద్ద హాస్పిటల్ ఒక్కటైనా కట్టలేదు. ఎక్కడైనా ఒక యూనివర్సిటీని, ప్రభుత్వ యూనివర్సిటీని తీసుకొచ్చారా? తీసుకురాలేదు. అంతా వీళ్ళు చెప్పేది అంతా డొల్లా. వీళ్ళు వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప ప్రజా ప్రయోజనాల కోసం వీళ్ళు ఆలోచించట్లేరు. అభివృద్ధి కోసం వీళ్ళు పాటుపడట్లేరు. ఆదాయాన్ని వీళ్ళు ఉత్పత్తి చేయలేకపోతున్నారు. ఎంతసేపు వ్యక్తిగతం సంపాదన. ఇదే వీళ్ళకి కావాల్సింది. ఓకే, వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటరెడ్డి గారు, ప్రస్తుతం ఏదైతే మనం ఇప్పుడు దాకా చూసాము, ఎవరైతే మాట్లాడారో అది ప్రవీణ్ కుమార్ కానివ్వండి, లేకపోతే ఓకే రైట్, మనం ఒకసారి బీఆర్ఎస్ నాయకులు అయినటువంటి నాగేందర్ గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. అనేది తెలంగాణలో చాలా దారుణంగా పడిపోయిందండి. రియల్ ఎస్టేట్ ని చాలా దారుణంగా హైడ్రా తీసుకొచ్చింది. హైడ్రా వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రవీణ్ కుమార్ గారు, మరొకసారి మీ వద్దకు వస్తానండి. అప్పటిదాకా ఒకసారి నాగేందర్ గారి దగ్గరికి చేసింది ప్రభుత్వం. ప్రవీణ్ గారు, మరోసారి వస్తానండి మీ దగ్గరికి. మీ నెట్ కొంచెం ప్రాబ్లం కూడా ఉంది, ఒకసారి సెట్ చేసుకోండి. ఒకసారి నాగేందర్ గారు, ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు చెప్తున్నారో రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. ఉచితాలు ఇవ్వడం అనేది ఏ ప్రజలు కూడా కోరుకోలేదు. ప్రభుత్వాలు, ఎవరైతే రాజకీయ పార్టీలు తన అవసరాలకు, తన వ్యక్తిగత ప్రయోజనాల గురించే ఈ ఉచితాలు ప్రవేశపెట్టడం జరిగింది. వారికి ప్రజలకు చెప్పడం జరిగింది. ఏ మహిళ కూడా వచ్చి ఉచిత బస్సు కావాలని, నాకు ఫ్రీ బస్ కావాలి, లేకపోతే నాకు సన్న బియ్యం ఎండి ఎవరు కూడా అడగలేదు. మనమే కావాలని వారికి ఆ లబ్ధి పొందడానికే, ఓట్లు దండుకోవడానికే ప్రయత్నం భాగంలోనే మనం చేశామని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? ఇప్పుడు వాళ్ళ ఎన్నికల లోపల వాళ్ళు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసినారండి. నా చేతిలో ఉంది కాపీ. ఇప్పుడు ఇది ఏమంటున్నాడు అంటే, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అసెంబ్లీ ఎన్నికలు 2023 అభయాస్తం మేనిఫెస్టో. అయితే ఇందిరమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యం అన్న. ఇందిరమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యం. ఇందిరమ్మ రాజ్యం ఏమైందన్న? ఇలా ఇందిరమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యం పోయి ఇంటింట దరిద్రం వచ్చింది. ఇందిరమ్మ రాజ్యం ఇంటింట దరిద్రం ఏర్పడ్డది. దీంట్లో క్యాప్షన్ పెట్టారు. అయితే నేను ఏమంటున్నా అంటే, దీంట్లో అంతర్గతంగా ఈరోజు రియల్ ఎస్టేట్ పడిపోవడానికి కానీ, ముఖ్యమంత్రి గారు అనాలోచితమైన అసందర్భమైన వ్యాఖ్య చేయడం కానీ, నేను మరోసారి ఏమంటున్నా అంటే, ఎక్కడ నిరుద్యోగులు నిన్నేం అడిగి రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేయలే, నీవు ఇస్తావన్నది ఈమని అన్నారు. ఎక్కడ ఉద్యోగస్తులు నిన్ను గొంతమ్మ కోరికలు కోరలే. నీవేదైతే ఎన్నికల లోపల చెప్పినవో, ప్రస్తావించినవో, నీ ఇందిరమ్మ రాజ్యం ఇంటింట దరిద్రం అనే కొటేషన్ మీద వాళ్ళందరూ కూడా నిన్ను అడిగినరు. ఏంటంటే నీవు ప్రస్తావించినవి మాకు ఇవ్వమన్నారు. దానికి అసందర్భంగా, అసలు ఏ సందర్భం లేకుండా మాట్లాడడం చూస్తుంటే ఒక్కటే అండి. ఈరోజు ఏముంది అంటే, ఆ రోజు 14లో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఆంధ్రలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ధీటుగా మనం ఫైట్ చేసినాం, రియల్ ఎస్టేట్ నిలబెట్టినాం. ఈ ప్రాంతం లోపల అనేకమైన ఊహించనని సంక్షేమ కార్యక్రమాలు చేసినాం, అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. అయితే అలా అప్పుల పేరు మీద ఎన్ని రోజులు చెప్తారండి వీళ్ళు? సంవత్సరం అర్థం అవుతున్నది, ఇంకా గత ప్రభుత్వం అప్పులు చేసింది. ఇప్పుడు నీవేం దాన్ని చేసినావు, దాన్నే మురుగబెట్టినావు. ఇవాళ చంద్రబాబు నాయుడు ఏదైతే ఆంధ్ర లోపల రియల్ ఎస్టేట్ పెరిగిపోయింది అని, కాంట్రాక్టర్స్ పెరిగిపోయింది, అభివృద్ధి పెరిగిపోయింది, కేంద్ర ప్రభుత్వంతో ఆయన భాగస్వామ్యం ఉండడంతో అక్కడ అభివృద్ధి జరుగుతుంది. దాన్ని శిష్యుడు చంద్రబాబు నాయుడు శిష్యునిగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారండి? రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతుండ్రు? గురుదక్షిణ ఇస్తా ఉన్నాడు. తెలంగాణ ప్రాంతం దరిద్రంలో ఉన్నది, తెలంగాణ ప్రాంతం దివాలా తీసింది అంటే ఎవరైనా పెట్టుబడిదారులు వస్తారా? రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వస్తారా? ఇక్కడ ఏమైనా ఇన్కమ్ వస్తుందా? అందరూ కూడా తరలిపోవాలి.
ఆయన గురువుకు ఏదైతే దక్షిణించే కార్యక్రమం ఉన్నదో గురువు ఆజ్ఞలో నడుస్తా ఉన్నది. చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం జరుగుతున్నది అనడానికి ఇదొక నిదర్శనము. నేను పదే చెప్తా ఉన్నా, మీరు శాతగాంధీ ఎందుకు మాట ఇచ్చిండ్రు, ఎందుకొరకు మీరు మేనిఫెస్టో రిలీజ్ చేసిండ్రు, ప్రజల్ని ఎందుకు మోసం చేస్తున్నారు, ఈ రోజు పరిపాలన ఎందుకు గాడికి వదిలేసిండ్రు. ఇప్పుడు ఇంతకు ముందు ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడండి. నేనేమంటున్నా అంటే కాన్వాయ్లు ఎవరు పట్టుకుంటున్నారు అండి వీళ్ళని, మంత్రులను ఎవరు అడుగుతున్నారు, ఏ మంత్రి ఎక్కడ వస్తున్నారు ఎవరికి తెలుస్తలేదు, ప్రజలకే తెలుస్తలేదు. ఎమ్మెల్యేలను ఎవరు పట్టుకుంటున్నారు, ఎవరు చేస్తున్నారు, ఆ వేస్ట్ ఎక్స్పెండిచర్ ఎందుకు. వీళ్ళు ఇంకోటి కిందికెళ్ళి పోయేటి బదుల ఒక్క మంత్రి కూడా ఇవాళ కింద పోతలే, రోడ్డు మీద నడుస్తలే. ఎందుకంటే రోడ్లు దుర్భరమైన పరిస్థితి అయినా అనుకుంటారో, రోడ్ల మీద పోవద్దు అనుకుంటారో. హెలికాప్టర్ ఒక ఆటోని ఎంగేజ్ చేసుకొని పోయినట్లు పోతా ఉన్నారు. హెలికాప్టర్ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుందండి, వేస్ట్ ఎక్స్పెండిచర్స్. నేను ఏదైతే రుణమాఫీ చేస్తాను రోజు ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన ఇచ్చినండి. రుణమాఫీ ఏ విధంగా చేస్తారని చెప్పి జర్నలిస్టులు ప్రశ్నించినప్పుడు మేము మూతి కట్టుకుంటాం, కడుపు కట్టుకుంటాం, అవినీతిని మొత్తం కూడా అంతమొందిస్తాం, మేము కొన్ని రోజులైనా అన్నం మానేస్తాం, నీరు మానేస్తాం, కానీ రుణమాఫీ చేస్తామన్నారు. మరి ఏంటంటే అన్నం మానేసిండ్రా, నీరు మానేసిండ్రా, హెలికాప్టర్లు ఎందుకు తిరుగుతున్నారు, ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు ఢిల్లీ పోయినరు, ఎన్నిసార్లు విదేశాలకు పోయినరు, అయిన ఎక్స్పెండిచర్ ఎంత, మనకు వచ్చిన పెట్టుబడులు ఎంత. ఈ రోజు నువ్వు మాట్లాడుతున్న దానికి ఎవరైనా ఈ రాష్ట్రాన్ని నమ్ముతారా, ఈ ముఖ్యమంత్రి గారిని నమ్ముతారా, ఈ ప్రభుత్వాన్ని నమ్ముతారా? ఎందుకంటే నాకు బాధ ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు రాములు గారు చెప్పినట్లు మేమంతా తెలంగాణ రావాలని ఉద్యమంలో వందల కేసులు మా మీద ఉన్నాయండి. మాతో పాటు ఎంతో మంది ఉద్యమకారులు ఈ రోజు బలిదానాలు చేసుకున్న కుటుంబాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాన్ని కించపరిచే విధంగా, ఈ రాష్ట్రం ప్రతిష్ట దిగదార్చే విధంగా ఏదైతే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుండ్రో, కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుందో ఇది కరెక్ట్ కాదు అని నేను తెలియజేస్తాను. రైట్ నాగేందర్ గౌడ్ గారు, ఇప్పుడు ప్రస్తుతం అయితే గంధం రాములు గారు ఏదో ఫింగర్ వేస్తేస్తున్నారు, అతనికి మాట్లాడే అవకాశం కల్పిద్దాం. కాకపోతే దానికన్నా ముందు ఒకసారి మనం పల్నాటి వెంకటరెడ్డి గారి దగ్గర వెళ్ళాం. వెంకటరెడ్డి గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ బీజేపీకు మమ్ములను విమర్శించే అధికారం లేదు, వాళ్ళు అర్హులు కాదు, ఎందుకంటే పెహల్గాంకు సంబంధించి ఎప్పుడైతే అక్కడ ఒక ఉగ్రవాద దాడి జరిగిందో ఆ నేపథ్యంలోనే వాళ్ళు దాన్ని పచ్చిగట్టలేకపోయారు, దాన్ని నివారించలేకపోయారు, వారికి ఈ నైతిక హక్కు లేదు, మమ్ములను దిగిపోవాలి అని నైతిక హక్కు లేదు. ఒకవేళ మాకున్నది, ప్రస్తుతం ఏదైతే నరేంద్ర మోదీ గారు అక్కడ విఫలమయ్యారో ఈరోజు నైతికంగా అతను దిగబోల్సింది చెప్పి మమ్మలను ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్గా మమ్మలను దిగిపోవాలని నాకు చెప్తున్నారని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? ఇప్పుడు వాళ్ళు అడిగే హక్కు కూడా చెప్పాలంటే వాళ్ళు అడిగే హక్కు కూడా లేదు. ఎందుకంటే మీరు రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనుకున్నారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా పెంచాలనుకున్నారు, ఏమేమి హామీలు ఇచ్చారు, మరి మీకు సోయి లేక హామీలు ఇచ్చిర్రా, తెలివి లేక హామీలు ఇచ్చిర్రా, వర్కౌట్ చేయలేదా, ఎక్సర్సైజ్ చేయలేదా, ఈ ఆర్థిక స్థితి ఈ విధంగా ఉంటుందని మీకు తెలియదా? మీరు ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి ఈ రోజు మరి ఈ విధంగా చేస్తా ఉన్నట్లే డెఫినెట్ ఈ రాష్ట్రానికి పహల్గాం దాడికి సంబంధం ఏంటి, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకి పహల్గాం దాడికి సంబంధం ఏంటి? దానికి డెఫినెట్ గా ఎప్పుడు ఏం చేయాలో రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకోవడానికి డెఫినెట్ గా మోడీ గారి ప్రభుత్వం రెడీగా ఉంది. అది మీరు చెప్పింది కాదు. మీ మల్లికార్జున ఖర్గే సోయి లేకుండా ఏం అర్థం కాకుండా ఆయన ఇష్టం వచ్చినట్టుగా మరి మాట్లాడుతా ఉన్నాడు. అది కరెక్ట్ కాదు. భారతదేశ ప్రజలందరూ కూడా ఒకటే తాటిపై ఉన్నారు. ఈ అమాయకుల్ని చంపిన ఉగ్రవాదులు ఎవడైతే ఉన్నాడో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మట్టు పెట్టేదాకా వదలొద్దని చెప్పేసి మరి ఏప్రిల్ 22 తారీఖు నుంచి ఇప్పటిదాకా మరి వెయిట్ చేస్తా ఉన్నారు. నిన్న రాత్రి దాడిన ప్రతి దాడి మనందరికీ తెలుసు ఏ విధంగా భారతదేశాంతో పెట్టుకుంటే, మోడీ గారితో పెట్టుకుంటే ఏ విధంగా మరి చర్యలు ఉంటాయో పాకిస్తాన్ తెలుసు, పాకిస్తాన్ ఉగ్రవాదులకు తెలుసు. ఎట్టి పరిస్థితిలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ఏ దేశమైనా కూడా ఎవరైనా కూడా డెఫినెట్ గా వాళ్ళ మీద ప్రతిచర్యలు ఉంటాయి. మనకు తెలుసు, ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు, రాహుల్ గాంధీకి తెలుసు, మల్లికార్జున ఖర్గే గారికి కూడా తెలుసు. నేనేమంటున్నానంటే డెఫినెట్ గా మీ హయాంలో మీరు మాట్లాడే ముందర మీరు వెనకాల మీ వీపు కూడా చూసుకోవాలి. మీరు 2004 నుంచి
14 వరకు యూపీఏ హయాంలో రోజు పొద్దున్న లేస్తే టీవీ ఆన్ చేయగానే మరి బాంబు పేలుళ్ళు, తుపాకుల మోతలు, మరి సైనికులు చనిపోవడం, మరి సామాన్య ప్రజలు చనిపోవడం, రోజు 365 రోజులు కాల్పులే కనపడాయి కదా పాకిస్తాన్ నుంచి మరి ఇండియాకి. తర్వాత బాంబు బ్లాస్టులు మీ హయాంలో జరిగినాయి కదా, ఈ దిల్సుఖ్నగర్ కానీ తర్వాత హుస్సేన్ సాగర్ కానీ రకరకాల ప్లేసుల్లో మరి బాంబు బ్లాస్టులు ఎక్కడ జరిగినాయి. మీరు అరికెట్టలేక దేశాన్ని ఉగ్రవాదులను అరికెట్టలేక మీరు చేసిన పని మరి తెలంగాణ ప్రజలకు తెలియదా, భారతదేశ ప్రజలకు తెలియదా? మీరు మాట్లాడే ముందల మీరు ఇప్పటివరకు 2014 నుంచి 24 వరకు 1-2 దాడులు జరప యూరి ఘటన కానీ లేకపోతే అంతకుముందు ఇంకో ఘటన కానీ పుల్వామా కానీ తర్వాత ఎక్కడ పుల్వామా ఘటన తర్వాత ఎక్కడైనా జరిగిందా? ఎవడన్నా వచ్చిండా ఇక్కడికి భారతదేశం వైపు చూడాలంటేనే కన్నెత్తి చూడాలంటే భయపడేంత ఇది మరి ఈ ఉగ్రవాదులకు కానీ పాకిస్తాన్ కానీ లేకపోతే పక్కన దేశాలకు కూడా ఉందంటే ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలోనే 4వ ఆర్థిక వ్యవస్థగా దూసుకుపోతున్న తరుణంలో కావాలని పాకిస్తాన్ ఉగ్రవాదులు పెంచి పోషించి మరి అమాయక ప్రజలు పొట్టలు పెట్టుకొని ఆగం చేసిన మరి డెఫినెట్ గా ఈ ఆపరేషన్ సింధూర ద్వారా వాళ్ళకి డెఫినెట్ గా నివాళులు అర్పిస్తా ఉన్నాం. ఇది మాట్లాడాలి ముందర జాగ్రత్తగా మాట్లాడాల్సి, ఎందుకంటే ఇదంతా కూడా అమాయక ప్రజల్ని పొట్టను పెట్టుకొని మతమాడికి చంపిన దుర్మార్గుల్ని వదిలిపెట్టాలనా? వాళ్ళని మీకు సపోర్ట్ చేస్తా ఉన్నారా? మల్లికార్జున ఖర్గే సపోర్ట్ చేస్తా ఉన్నారా? మీరు తెలిసి చేస్తున్నారని చెప్తారా? ఇంటెలిజెన్స్ సంస్థలు మరే మీకు హైదరాబాద్ లా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, సికింద్రాబాద్ లో గుళ్ళో మరి ఒక మాతని మరి దుర్గామాతని అక్కడ ఘటన జరిగినప్పుడు మరి మీకు ఇంటెలిజెన్స్ లేవా? ఇంటెలిజెన్స్ మీరు ఎక్కడ పోయింది? మీరు లగచర్లో ఘటన జరిగినప్పుడు మరి మీ ఇంటెలిజెన్స్ ఏమైపోయింది? ఇవన్నీ కూడా డెఫినెట్ గా ఆలోచించాల్సిన అవసరం. ఇది భారతదేశ రక్షణ సంబంధించింది. డెఫినెట్ గా ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాటలు ఏవైతున్నాయో డెఫినెట్ గా రేపొద్దున ఈ తెలంగాణ ప్రజలకు కానీ ఉద్యోగులు కానీ మహిళలు కానీ నిరుద్యోగులు కానీ ఇదంతా కూడా ఒక శాపం లాగా కనపడతా ఉంది. మేము చేయలేని స్థితిలో కనపడతా ఉన్నాం అని చెప్పి మరి ఏదైతే నోరు తెరిచి మాట్లాడుతా ఉన్నారో డెఫినెట్ గా ఒక కుటుంబంలో నిజంగానే నేను ఏమంటున్నానంటే జమీల్ గారు లాస్ట్ టైము 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. వాళ్ళే చెప్పారు కదా 7 లక్షల కోట్ల అప్పు తెచ్చిండు కేసీఆర్, మా నెత్తిన పెట్టిండు, తెలంగాణ ప్రజలు నెత్తిన పెట్టిండు, మేము అప్పు తెచ్చలేక మేము గిలగిల కొట్టుకుంటా ఉన్నాం అని చెప్పి వీళ్ళే చెప్పారు. ఇంకో మాట కూడా చెప్పారు, వాళ్ళు ఏదైతే దోచుకున్న 1.5 కానీ 2 లక్షల కోట్లు ఉన్నాయో 1,00,000 కోట్లు తీసుకొచ్చి కేసీఆర్ దగ్గర నుంచి 1,00,000 కోట్లు తీసుకొచ్చి ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కాదు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా. మరి అవి చేయకుండా ఈ రోజు చేతులు ఎత్తేసి చేయలేమంటే డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారు? ఇంకొక పార్టీ కావాలి. మరి కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ చాతగాని పార్టీ కనపడతా ఉన్నాయి. ఈ కొత్తగా తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధికి నోచుకోలేని మరి ఒకసారి రాముల్ గారి దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనకు నాగేందర్ గౌడ్ గారు ఏదో ఫింగర్ రేస్ చేస్తున్నారు, రాముల్ గారి దగ్గరికి వెళ్దాం. రాముల్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో నిధులు నియామకాలు నీరు అని వచ్చిన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అప్పుడు అధికారంలో వచ్చింది. అది ఎంతవరకు తీసుకొచ్చింది? నిధులు నీళ్లు ఎంతవరకు తీసుకొచ్చింది? నియామకాలు ఎంతవరకు చేపట్టిందో అది పక్కన పెట్టే ఈ రోజు ఏదైతే ఉన్నదో బర్నింగ్ టాపిక్గా ఈ మాట్లాడడం అనేది ఇంకొక విషయం వెంకటరెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు. పహల్గాం దాడికును ఈరోజు ఈ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన మన రాష్ట్రంలో జరుగుతున్న దీనికి సంబంధించిన ముడిగట్టడానికి ప్రయత్నం మాత్రం చేయొద్దు. అది కేంద్రానికి సంబంధించి, అది నేషనల్ ఇష్యూ, ఇది రాష్ట్ర ఇష్యూ. దానికి ముడిపెట్టడం సరికాదు. దీనికి సంబంధించిన మీ అసమర్థతకు సంబంధించింది ఈ దేశానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ను ముడిపెట్టడం సరికాదు అని చెప్తున్నారు. ఈ విషయంపై రాముల్ గారు మీరేమంటారండి? అలాగే మీరు ఏదైతే ఫింగర్ రేస్ చేశారు, ఏదో క్వశ్చన్ ఆన్సర్ చేయబోయారు, అది కూడా మీరు వినని ఇవ్వండి సార్. రాముల్ గారు మాట్లాడండి సార్. మీ వీడియో రాకపోయినా పర్వాలేదు, ఆడియోలో మాట్లాడండి చాలు. రాముల్ గారు ఎస్ మాట్లాడండి సార్. మీ వీడియో కట్ అయినా పర్వాలేదు, ఆడియోలో మాట్లాడండి. క్షమించండి సార్, ఇదేదో ప్రాబ్లం ఉంది, ప్రతిపక్షాల కుట్ర.
నా ఫోన్ మీద వాడు. రాములన్న, ఇక్కడ కూడా ప్రతిపక్షాలు చేయలేకపోతున్నారు, ఆర్థిక స్థితి వెంకన్న. బాగు చేయలేకపోతున్నారు, ఓకే, ఓకే. ఇంటర్నెట్ కూడా పోతా ఉంది. వెంకటరమణ, రాహుల్ గారు మాట్లాడండి. ఇప్పుడు మీది భారతీయ జనతా పార్టీ పెద్దన్న పాత్ర వహించాలి. ఆనాడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు సహకారం లేదు, ఇప్పుడు కూడా సహకారం లేదు. ఇది రాష్ట్రం మీద, రాష్ట్ర పెట్టుబడుల మీద రాష్ట్ర ఎందుకులే 10 లక్షల కోట్లు ఖర్చు సహకరించాలి. 10 లక్షల మేము మొదటి నుంచి కోరేది అదే. ఆనాడు కేసీఆర్ గారు మోడీ దగ్గరికి వెళ్ళి, అమిత్ షా దగ్గరికి వెళ్ళలే, కానీ ఈసారి చాలా సార్లు మరి వెళ్ళడం జరుగుతుంది. మరి సమయస్ఫూర్తిగా సమన్వయంగా వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఒకసారి పెట్టుకోండి. దేశ విషయానికి వస్తే దేశ రక్షణ, దేశ విధం అనేది అందరి హక్కు, అందరి మీద ఉంది. బీజేపీ పార్టీ ఒక్కదానికి ఏం కాదు. బీజేపీ పార్టీ మొన్న పుట్టింది, కానీ 140 సంవత్సరాల ముందు నుంచి కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని మరి పక్క దేశాలను మరి ఎదురుదాడి చేసినటువంటి పరిస్థితి కూడా అంతా చూసినాము. మోడీ ఒక్కడే కాదు, మోడీ కాదు, ఇక్కడ ఆర్మీ తర్వాత అధికార యంత్రాంగం అనేది విజయం సాధించారు. సంతోషం. అదొక అంశం. అయితే మరి ఏదైతే ఈ రాష్ట్రంలో మరి మొత్తం ధ్వంసం అయిపోయినాయి, మీకు తెలియదేం కాదు. మేధావులకు తెలుసు, అధికారులకు తెలుసు, ఉద్యోగులకు తెలుసు, మరి ఉద్యమకారులకు తెలుసు. ఈరోజు ఏదైతే మొన్న రేవంత్ రెడ్డి గారు ఉన్న విషయం ఓపెన్గా చెప్పేశారు. ఏదైతే ఉందో అది దాచిపెట్టలే. కాబట్టి అందరం సమయస్ఫూర్తిగా అందరం కూడా కలిసికట్టుగా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తే బాగుంటుంది. కానీ ఈ సందర్భంలో కూడా ఈ కరువు పరిస్థితుల్లో, ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా రాజకీయాలు మాట్లాడడం అనేది చాలా బాధాకరం, దుర్మార్గం. ఈ రాష్ట్రాన్ని ఎట్లా తీసుకుపోవాలి, పెట్టుబడులు ఎట్లా రావాలి, దాని మీద సలహా సూచనలు కావాలి. అందుకని ఇప్పుడు ఇక భారతీయ జనతా పార్టీని ప్రజలు కోరుకుంటారు అంటే రేపేం ఎలక్షన్ లేవు. ఎలక్షన్ ముందు మాట్లాడండి, మీ మేనిఫెస్టో చెప్పండి, మీరు భరోసా చేయండి, ప్రజలకు నమ్ముతారు, మీకే ఓట్లు వేస్తారు. మరి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి ఈ 10 ఏళ్ళ బీజేపీ పార్టీ మరి బ్రహ్మాండంగా అభివృద్ధి దేశంలో ఈ రాష్ట్రంకి ఇవ్వాల్సిన పెట్టుబడులు ఇస్తే మరి మొన్న 23లో వాళ్ళే వచ్చేది కదండి. ఎవరిది అంటున్నారు? అభివృద్ధి పరచాలి, ప్రజలకు సంక్షేమం ఇవ్వాలి, ఓట్లు అడగాలి, అదొక పద్ధతి. కాబట్టి మేమేమంటున్నామంటే ఈరోజు ఆయన మాటలు వక్రీకరించడం, హైదరాబాద్కు గండి పడుతుందని, హైదరాబాదు బ్రాండ్ పడిపోతుందని కాదు. హైదరాబాద్కు పెట్టుబడులు రావద్దంటలేడు. హైదరాబాద్లో తీవ్రవాదం లేదు, హైదరాబాద్లో ఉగ్రవాదం లేదు, హైదరాబాద్లో అభివృద్ధి ఆగలేదు. కాబట్టి హైదరాబాద్కు సంబంధించినటువంటి బ్రాండ్ ఎక్కడ పోదు. ఆ బ్రాండ్లో భాగంగానే మరి ఏదైతే పెట్టుబడుల విషయంలో కూడా అన్ని తీసుకొస్తున్న సందర్భం, బ్రాండ్ విషయంలో అన్నిటికీ ఫ్లైఓవర్ ఓపెన్ చేసిండ్రు, ఇవన్నీ జరుగుతున్నాయండి. కాబట్టి హైదరాబాద్కి ఏదో అయిపోతాను భయభ్రాంతికి గురి చేయదు. దయచేసి ప్రతిపక్షాలు అవసరమైతే సహకరించండి, అవసరమైతే ఆదాయ వనరు చూపియండి, అంతేగాని ప్రజలు భయపడి చేయకండి. సమయం లేదు కాబట్టి మనం ఒక్కసారి రాహుల్ గారు నాగేందర్ గౌడ్ గారు ఏదో చెప్పబోతున్నారు. నాగేందర్ గౌడ్ గారు చెప్పండి. కుమార్ ఆర్థిక పరిస్థితి మనది బాగలేనప్పుడు అందాల పోటీలు ఎందుకన్నా 200-300 కోట్లు పెట్టి ఆడవాళ్ళ అందాలు ఇప్పుడు తెలంగాణ ప్రజలు చూడాలని కోరుకుంటున్నారా? లేకుంటే ఈ ఎమ్మెల్యేలు మంత్రులు అంత షోకుంటే వాళ్ళని పోటీ పెట్టుకోమనండి. మీరు మంచి మాట ప్రవీణ్ అన్న. ఇప్పుడు ఏదైతే ట్యాగ్ పెట్టారు, మనలో మంచి ట్యాగ్ పెట్టారు ఫోర్స్ ఫ్యాక్టరీ వాళ్ళు, హైదరాబాద్ బ్రాండ్ అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ అంటే అందాల పోటీలు వివిధ రాష్ట్రాలు అయితే అన్న, అదేమేమి బూతులు కాదు, క్యాబరెట్ డ్యాన్స్ కాదు, అది ఒక గుర్తింపు పొందినటువంటి రాష్ట్రాల్లో 200-300 కోట్లు ఖర్చు అవుతుందన్న. ఇప్పుడు మనం కాకపోతే వివరాలు పెడతారు కదా, మళ్ళీ ఆ బ్రాండ్ మనకు కావాలి కదా. హైదరాబాద్ మన దగ్గర పైసలు లేనప్పుడు పెట్టడం ఎందుకు? దానికి వస్తాయి, ఇప్పుడు దానికి వస్తాయి, దానికి పెట్టుబడి దానికి వస్తుంది, మరి ఉద్యోగులకు వచ్చేది ఉద్యోగులకు వస్తుంది. రైట్. సమయస్ఫూర్తి లేదు, సమయస్ఫూర్తి. ఒకసారి నాగేందర్ గౌడ్ గారు ఏదో చెప్పబోతున్నారు. నాగేందర్ గౌడ్ గారు కంక్లూజన్ గా చెప్పి ప్రవీణ్ కుమార్ గారు 1 నిమిషం మాత్రమే ఉన్నది కాబట్టి నాగేందర్ గౌడ్ చెప్పండి సార్. నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ పని అయిపోయి వాళ్ళు దివాలా తీసిండ్రు, వాళ్ళు రాష్ట్రాన్ని నడిపించలేనంటున్నారు. వాళ్ళు ఇన్కమ్ ఎక్కడి నుంచి అయితే రావాల్సిన ఇన్కమ్ ఉన్నదో ఆ ఇన్కమ్ అంతా కూడా దాని మీద హైడ్రా తెచ్చినప్పుడే హైదరాబాద్ ఖతమైందండి. ఇక దాంట్లో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. నేను రెండో విషయం వెంకటరెడ్డి గారు అంటున్నారు, ఈ 2 పార్టీల్లో తెలిసిపోయింది, ఇక 3వ పార్టీ ఆలది ఉన్నదంట. అంటే వెంకటరెడ్డి గారు కలగనాల్సిన అవసరం లేదు. ఎందుకని అంటున్నా అంటే గతంలో ఏదైతే
బీఆర్ఎస్ పార్టీ అప్పులు చేసినారు అన్న. మీరెన్ని అప్పులు చేసిరన్న ప్రధానమంత్రి గారు? ఇప్పటి వరకు ఉన్న ప్రధానమంత్రులు ఎవ్వరు చేయరన్న అప్పులు ఒక్క నరేంద్ర మోడీ గారు చేసిర్రు. మరి దాని మీద ఒక చర్చ పెడితే మనం చర్చించుకోవచ్చు కదా. ఒకటి. రెండోది, నేను ఇంకొక సింగిల్ పాయింట్ నేను ఏమంటున్నా అంటే, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పక్క రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఏంది, మన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఏంది? నేనేమంటున్నా అంటే, రేవంత్ రెడ్డి గారు ఎన్నికల లోపల చెప్పారు, కేంద్రంతో సఖ్యత లేనందుకు రాష్ట్రం అభివృద్ధి జరగలేదు, మేము బాయిగా ఉంటామని చెప్పి చోటా బడాబాయ్ అన్నారు. ఇవాళ మన రాష్ట్రానికి వస్తున్నది ఏంది? నంబర్ 1. అయితే వీళ్ళు వచ్చిన తర్వాత 14 వచ్చిన తర్వాత మన రాష్ట్రానికి ఉన్న 7 మండలాలను, ఖమ్మం జిల్లాలో ఉన్న మండలాలను అవతలకి ఇచ్చిన పరిస్థితి లేదన్నా? దాని గురించి ఎవరైనా బీజేపీ నాయకులు మాట్లాడిండ్రా? బడ్జెట్ లో మన కోత విధిస్తున్నప్పుడు ఎక్కడన్నా మాట్లాడిండ్రా? అంతకన్నా ఒక మాట ఏంటంటే, నిండు సభలో ప్రధానమంత్రి గారు ఈ విభజననే తప్పు పట్టిండ్రు, తల్లిని చంపి పిల్లని తీసిండ్రు అన్నారు. అప్పుడేమన్నా బీజేపీ నాయకులు మాట్లాడిరా అండి? ఏం చేస్తారన్నా తెలంగాణలో? ఏం నాగేంద్ర గౌడ్ గారు, సమయం లేదు కాబట్టి మనం ఇంకొకసారి ఈ చర్చ మీద ఎప్పుడైతే మనం ఇంకొక చర్చ పెడుతున్నామో ఆ చర్చలో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నవీన్ కుమార్ గారు ఒకసారి ప్రవీణ్ కుమార్ గారు మీరు కంక్లూడ్ చేయండి సార్. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నాశనం చేసింది టీఆర్ఎస్ పార్టీ. ఎస్, ఓకే. ప్రవీణ్ కుమార్ గారు కంక్లూడ్ చేయండి సార్. జస్ట్ 1 minute. డెఫినెట్ గా మీ ఇద్దరికి సంబంధించిన మరొకసారి చర్చ పెడదాం. రాష్ట్ర అందాల పోటీల మీద మనం పెడుతున్నాం కాబట్టి ఆ చర్చలో భాగంగా మీరు ఇద్దరే గెస్ట్లు ఉంటారు, అప్పుడు మాట్లాడుతున్నారు. ప్రవీణ్ కుమార్ గారు, కమాన్, గో హెడ్ అండ్ కంక్లూడ్ సార్ ప్లీజ్. రాష్ట్ర ప్రభుత్వము బేషరతుగా ఫస్ట్ హైడ్రాని రద్దు చేయాలి. హైడ్రా వచ్చిన లక్ష్యం నెరవేరలేదు. హైడ్రా కేవలం పేదవాళ్ళ మీదనే దాడి చేసింది. ఇంతకుముందు ఏం చేసింది? వాళ్ళ మాజీ మంత్రులై, ఎమ్మెల్యేలై చెరువులలో భవనాలుంటే, కాలేజ్ భవనాలు చెరువులలో ఉంటే ఇప్పటి వరకు Right, sir. Again, we are facing very internet fault. I mean, problem at there. So, Naveen Kumar, anyway, ఈ రోజు ఏదైతే బ్రాండ్ హైదరాబాద్కు బీటలు అనే ఒక కార్యక్రమం మనం 4 Sides TV ద్వారా నిర్వహించాము. కాకపోతే ఏంటంటే దీంట్లో అతను అసమర్థత కాదు, ఆయనకు సంబంధించిన ఒక ఆవేదన మాత్రమే. ఆ ఆవేదనను వక్రీకరించి మాట్లాడుతున్నారు అందరూ. దానికి ఆవేదనను గుర్తించి ఈ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలలో ఏదైతే ప్రభుత్వం ఇప్పుడున్నదో వారికి తోడుబాటుగా నిలిపి ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటికి తీసుకురావడానికే ప్రయత్నం చేసే భాగంలోనే బీజేపీ అనేక పార్టీలు, బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, వామపక్షాలు కానివ్వండి, ప్రతి ఒక్కరూ సహకరించాలని 4 Sides TV కోరుతూ రేపు మరొక ప్రోగ్రాంతో మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి 4 Sides TV.